Hello everyone, welcome to my channel Smart Preparation to Success. This is Divya. How are you all? I hope everyone are fine and doing well. బాగా చదువుతున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ మూమెంట్లో చాప్టర్ 3 పార్ట్ 4 అండి. దట్ ఈస్ 1953 డిమాండ్ ఫర్ సపరేట్ తెలంగాణ స్టేట్. 1953 డిమాండ్ ఫర్ సపరేట్ తెలంగాణ స్టేట్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. ఓకే, డిమాండ్ ఫర్ సపరేట్ తెలంగాణ. ఓకే, గైర్ ముల్కీ మూమెంట్ ఎప్పుడు జరిగింది మనకు? సెప్టెంబర్ 1952. సో ఈ మూమెంట్ తర్వాత తెలంగాణ పీపుల్ అందరూ ఏం డిమాండ్ చేశారంటే మాకు సపరేట్ తెలంగాణ స్టేట్ కావాలి, క్యాపిటల్ వచ్చేసి హైదరాబాద్ ఉండాలి అని డిమాండ్ చేయడం జరిగింది. ఓకే, అసలు ఇది ఎందుకు డిమాండ్ చేశారు అని అంటే తెలుగు లాంగ్వేజ్ని తక్కువ చేస్తున్నారు, సో మాకు సపరేట్ తెలంగాణ కావాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఓకే, మరి దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే కేవి రంగారెడ్డి అండ్ మరి చెన్నారెడ్డి. ఓకే, ఈ 2 నేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి డిమాండ్ చేసిన తర్వాత ఏం జరిగింది అంటే 1st October 1953 ఓకే ఆంధ్ర స్టేట్ వాస్ ఫార్మ్డ్ విత్ తెలుగు స్పీకింగ్ రీజన్స్ ఆఫ్ మద్రాస్ స్టేట్. ఓకే, మరి ఇక్కడ డిమాండ్ చేసిన సపరేట్ తెలంగాణ అయితే ఆంధ్ర స్టేట్ ఫామ్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా? సో అసలు ఇది ఆంధ్ర స్టేట్ ఫామ్ అవ్వడానికి రీజన్స్ ఏంటో చెప్తాను. మనకు 1912లో ఆల్రెడీ డిమాండ్ ఫర్ సపరేట్ ఆంధ్ర స్టేట్ వాస్ ఎమర్జ్డ్. మనకి తెలంగాణ సపరేట్ స్టేట్ కావాలి అనక ముందే 1912లో ది డిమాండెడ్ ఫర్ సపరేట్ ఆంధ్ర స్టేట్. ఓకే, 1918లో ఏం జరిగిందంటే ఆంధ్ర స్టేట్ కాంగ్రెస్ వాస్ ఫార్మ్డ్. ఆంధ్ర స్టేట్ కాంగ్రెస్ అనేది ఫామ్ అయింది. ఎప్పుడు ఫామ్ అయింది? 1918లో. ఓకే, విత్ న్యాయపాటి సుబ్బారావు యాజ్ ప్రెసిడెంట్ అండ్ కొండా వెంకటప్పయ్య యాజ్ సెక్రటరీ. ఓకే, మనకి ఇక్కడ నేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మనం. న్యాయపాటి సుబ్బారావు ప్రెసిడెంట్, కొండా వెంకటప్పయ్య సెక్రటరీ. ఓకే, 1937లో మనకి రాయలసీమ అండ్ ఆంధ్ర రీజన్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఒక అండర్స్టాండింగ్కి రావాలి అని చెప్పి వాళ్ళు ఒక మీటింగ్ని కండక్ట్ చేసుకున్నారు, లైక్ ఒక అగ్రిమెంట్ లాగా. అగ్రిమెంటే శ్రీబాగ్ ప్యాక్ట్. ఇది ఎక్కడ జరిగింది అంటే కాశీనాథుని నాగేశ్వరరావు హౌస్. ఎక్కడది? మద్రాస్. ఓకే, ఎవరెవరి మధ్యన డిఫరెన్సెస్? రాయలసీమ అండ్ ఆంధ్ర రీజన్. ఓకే, అంటే మనకు ఆంధ్ర స్టేట్ ఫామ్ అవ్వకముందు అనమాట ఇది. ఓకే, రాయలసీమ అండ్ ఆంధ్ర రీజన్ మధ్యలో ఉన్న ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో వాటన్నిటిని క్లోజ్ చేసి చేయడానికి ఒక అగ్రిమెంట్ అనమాట, అదే శ్రీబాగ్ ప్యాక్ట్. ఓకే, అది ఎక్కడ జరిగిందంటే కాశీనాథుని నాగేశ్వరరావు హౌస్, శ్రీబాగ్, మద్రాస్. ఓకే, నెక్స్ట్ జూన్ 19 అయితే మనకి ఇక్కడ ఏం జరిగింది? జూన్ 1948 ఓకే ఒక కమిషన్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషనల్ కౌన్సిల్ ఏం చేసింది అంటే ఒక కమిషన్ని అపాయింట్ చేసింది. ఆ కమిషన్ పేరే ఎస్కే దార్ కమిషన్. ఓకే, సో ఇది ఏం చేస్తుంది ఎస్కే దార్ కమిషన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్, అంటే లుక్ ఇన్ టు ద ఫార్మేషన్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ in response to a nationwide argument over the reorganization of states on the basis of language. అంటే లాంగ్వేజ్ బేసిస్ మీద మనకి స్టేట్స్ని డివైడ్ చేయాలి అని చెప్పి ఉంది కదా, దాని మీద ఒక కమిషన్ అనేది అపాయింట్ చేసారు. ఆ కమిషన్ పేరు ఎస్కే దార్ కమిషన్. దీంట్లో మెంబర్స్ ఎవరు అంటే జగత్ నారాయణ లాల్, పన్నాలాల్. జగత్ నారాయణ లాల్ అండ్ పన్నాలాల్. ఇవి కమిషన్ ఇంపార్టెంట్. కమిషన్లో ఉన్న మెంబర్స్ నేమ్స్ అండ్ ఆ కమిషన్ దేనికి రిలేటెడ్. ఓకే, 1948 ఎస్కే దార్ కమిషన్, మెంబర్స్ జగత్ నారాయణ లాల్ అండ్ పన్నాలాల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ 1948 ఇక్కడ ఏం జరిగింది మరి? సబ్మిటెడ్ రిపోర్ట్ 1948లో సబ్మిటెడ్ రిపోర్ట్ ఎవరు సబ్మిట్ చేశారు? దార్ కమిషన్ సబ్మిట్ చేశారనమాట. ఓకే, బట్ రిజెక్టెడ్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ బేస్డ్ ఆన్ లాంగ్వేజ్. ఓకే, ఇక్కడ ఏమైంది అంటే ఎస్కే ధార్ కమిషన్ ఉంటుంది కదా, రిజెక్టెడ్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ బేస్డ్ ఆన్ లాంగ్వేజ్. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషనల్ కౌన్సిల్ ఒక కమిషన్ని అపాయింట్ చేసారు. దేనికోసం అపాయింట్ చేసారంటే ఫార్మేషన్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ చేయాలా వద్దా అనే దానిపైన ఒక కమిషన్ అనేది అపాయింట్ చేసారు. సో ఆ కమిషన్ ఏం రిపోర్ట్ సబ్మిట్ చేసింది అంటే రిజెక్టెడ్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ బేస్డ్ ఆన్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ని బేస్ చేసుకొని స్టేట్స్ని ఫామ్ చేయొద్దు అని చెప్పి రిజెక్ట్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ డిసెంబర్ 1948 అగైన్ ద అపాయింటెడ్ జేబీపీ కమిటీ. ఓకే, ఆఫ్టర్ ద దార్ కమిషన్ రిపోర్ట్
దోస్ హూ వాంట్ టు సపరేట్ స్టేట్ బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ బికమ్ డిసప్పాయింటెడ్. ఎవరికైతే లాంగ్వేజ్ని బేస్ చేసుకుని మాకు స్టేట్ కావాలి అన్న వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయారనమాట ఎస్కే దార్ కమిషన్ యొక్క రిపోర్ట్. ఓకే, సో అగైన్ ద గవర్నమెంట్ అపాయింటెడ్ జేబీపీ కమిటీ. ఇక్కడ జేబీపీ కమిటీ ఏం చెప్తుంది అంటే, ఇది ఎవరు అపాయింట్ చేశారు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అపాయింటెడ్. ఓకే, సో ఇక్కడ ఎవరు? జేబీపీ అంటే జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ అండ్ పట్టాభి సీతారామయ్య. ఓకే, సో ఇదేం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారంటే టు రివ్యూ ద రిపోర్ట్ ఆఫ్ దార్ కమిటీ. దార్ కమిటీ యొక్క రిపోర్ట్ని రివ్యూ చేయాలి అనమాట. ఓకే, సో సజెస్టెడ్ టు పోస్ట్పోన్ ద ఫార్మేషన్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్. వాళ్ళు ఏం చెప్పారు అంటే జస్ట్ పోస్ట్పోన్ the formation of linguistic states, but it said that Andhra state could be formed. వాళ్ళు ఏం చెప్పారు? లాంగ్వేజ్ బేస్ చేసుకుని స్టేట్స్ అనేది ఫార్మేషన్ స్టాప్ చేయండి, బట్ ఆంధ్ర స్టేట్ కుడ్ బి ఫార్మ్డ్. ఓకే, బట్ ద సెంట్రల్ గవర్నమెంట్ వోంట్ రెస్పాండెడ్. అలా చెప్పినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏం రెస్పాండ్ అవ్వలేదు. ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్ర స్టార్టెడ్ ప్రొటెస్ట్. ఎందుకంటే ఇంకా గవర్నమెంట్ ఏం రిప్లై ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశారు. So, on 15th August 1951, Swami Sitaram began his fast unto death with a demand for separate Andhra state. Andhra state మాకు సపరేట్ కావాలి అని చెప్పి అతను ఫాస్టింగ్ ఉన్నాడనమాట. సో ఎన్ని డేస్ ఉన్నాడు అతను? 35 days ఆన్ ద 35 days ఉన్న తర్వాత ఆచార్య వినోబా భావే అడ్వైస్తో ఆయన రిలీవ్ అయ్యాడు మళ్ళీ. ఓకే, నెక్స్ట్ on 19th October 1952, పొట్టి శ్రీరాములు స్టార్టెడ్ ఫాస్టింగ్ అంటూ డెత్ ఎట్ బులుసు సాంబమూర్తి హౌస్లో పొట్టి శ్రీరాములు ఫాస్టింగ్ ఉన్నాడు. ఓకే, ఫర్ సపరేట్ ఆంధ్ర స్టేట్, బట్ అన్ఫార్చునేట్లీ డైడ్ ఆన్ 15th December 1952 ఆఫ్టర్ 58 days ఆఫ్ ఫాస్టింగ్. ఓకే, స్వామి సీతారాం ఏమో ఏం చేశాడు? ఫాస్టింగ్ ఉన్నాడు, బట్ ఆచార్య వినోబా భావే అడ్వైస్ వల్ల అతను రిలీవ్ అయ్యాడనమాట. బట్ ఇక్కడ పొట్టి శ్రీరాములు ఏం చేశారు అంటే 58 days ఫాస్టింగ్ ఉన్న తర్వాత చనిపోయాడు. ఓకే, ఆన్ 19th December 1952 ప్రైమ్ మినిస్టర్ ఎవరప్పుడు? జవహర్లాల్ నెహ్రూ. ఏం అనౌన్స్ చేశాడంటే ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ ఇన్ పార్లమెంట్ అనౌన్స్ చేశాడు విత్ తెలుగు ఏరియాస్ ఆఫ్ మద్రాస్ స్టేట్. ఓకే, సో 19th December 1952 Jawaharlal Nehru announced the formation of Andhra state with the Telugu areas of Madras state. Okay, so on 1st October 1953, the state of Andhra state was formed. Okay, 1953లో మళ్ళీ వాంకో committee was appointed. So to solve the problems caused by forming new Andhra state from the partition of Madras state. సో మద్రాస్ స్టేట్ నుంచి ఏవైతే తెలుగు ఏరియాస్ ఉన్నాయో అవి సపరేట్ అవుతున్నారు కదా, సో అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడానికి వాంకో కమిటీ అనేది అపాయింట్ చేశారు. సో సజెస్టెడ్ మద్రాస్ బి కెప్ట్ యాజ్ జాయింట్ క్యాపిటల్. ఈ కమిటీ ఏం సజెస్ట్ చేసిందంటే మద్రాస్ని జాయింట్ క్యాపిటల్గా పెట్టాలి ఫర్ 4 years అని చెప్పి సజెస్ట్ చేసింది. బట్ ఎవరైతే మద్రాస్ సీఎం ఉన్నారో రాజా గోపాలాచారి డిడ్ నాట్ యాక్సెప్టెడ్, అంటే క్యాపిటల్గా యాక్సెప్ట్ చేయలేదు, జాయింట్గా ఉండడానికి ఫర్ 4 years యాక్సెప్ట్ చేయలేదు. అకార్డింగ్ టు శ్రీబాగ్ అగ్రిమెంట్లో ఏంటి? రాయలసీమ అండ్ ఆంధ్ర రీజన్ వాళ్ళు డిస్కస్ చేశారు కదా, ఇక్కడ కూడా సేమ్ అలాగే జరిగిందనమాట. ఓకే, సో ఆన్ ద 1st October 1953 ఆంధ్ర స్టేట్ ఫార్మ్డ్ విత్ కర్నూల్ యాజ్ ఇట్స్ క్యాపిటల్. ఓకే, కర్నూల్ యాజ్ ఇట్స్ క్యాపిటల్. ఓకే, సో ద ఫస్ట్ సీఎం ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు. ఫస్ట్ గవర్నర్ ఎవరు? చందూలాల్ మాధవ్ త్రివేది. ఓకే, 1st October 1953 ఆంధ్ర స్టేట్ వాజ్ ఫార్మ్డ్ విత్ కర్నూల్ యాజ్ ఇట్స్ క్యాపిటల్. మనకి ఇక్కడ మద్రాస్ అన్నారు కానీ మద్రాస్ కాదు, ఒప్పుకోలేదు కాబట్టి కర్నూల్ యాజ్ ఇట్స్ క్యాపిటల్. ఓకే, ఫస్ట్ సీఎం ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు. ఫస్ట్ గవర్నర్ ఎవరు? చందూలాల్ మాధవ్ త్రివేది. ఓకే, హియర్ Andhra state created history for being the first state to be formed on linguistic basis. ఫస్ట్ స్టేట్ అనమాట, లింగ్విస్టిక్ బేసిస్ పైన ఫామ్ అయిన స్టేట్ ఏది అంటే ఆంధ్ర స్టేట్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఆంధ్ర స్టేట్ ఫామ్ అయిన తర్వాత అంటే మద్రాస్ నుంచి మనకి ఆంధ్ర స్టేట్ అనేది ఫామ్ అయింది. ఓకే, మెనీ పొలిటికల్ లీడర్స్ ఆఫ్ ఆంధ్ర ఏం చేశారంటే మాకు కంబైన్డ్ తెలుగు స్టేట్ కావాలి,
విశాలాంధ్ర షుడ్ బి ఫార్మ్డ్ విత్ ద తెలుగు స్పీకింగ్ పీపుల్ హైదరాబాద్ స్టేట్ అని స్లోగన్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ విశాలాంధ్ర స్లోగన్. ఓకే, సో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ SRC. ఓకే, on 22nd December 1953, Prime Minister Jawaharlal Nehru announced that State Reorganization Commission would be set up. ఓకే, అంటే 22nd December 1953 ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఏం అనౌన్స్ చేశారు అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ SRC వుడ్ బి సెటప్, ఇది చెయ్యాలి అని చెప్పారు. On 29th December 1953, SRC under the leadership of Syed Fazal Ali, ఓకే, రెజల్యూషన్ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ అనేది అపాయింట్ చేశారు. SRC అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సయ్యద్ ఫజల్ అలీ. ఓకే, అందులో మెంబర్స్ తేనాత్ కవలం మాధవ్ ఫణికర్. ఇతను ఎవరు? మాధవ్ ఫణికర్, ఇండియన్ అంబాసిడర్ ఇన్ ఈజిప్ట్. ఓకే, సో 29th December 1953 SRC వాస్ ఆఫ్ సయ్యద్ ఫజల్ అలీ. మెంబర్స్ ఎవరు? హృదయనాథ్ కుంజ్రు, కవలం మాధవ్ ఫణికర్. ఓకే, on 1954 SRC ఏం చేసింది? స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ విజిటెడ్ హైదరాబాద్. ఎప్పుడు? జూన్ అండ్ జూలైలో మనకు హైదరాబాద్లో విజిట్ చేశారనమాట. ఇక్కడ విజిట్ చేసినప్పుడు KV రంగారెడ్డి అండ్ మర్రి చెన్నారెడ్డి ఇన్ ఫేవర్ ఆఫ్ సపరేట్ తెలంగాణ స్టేట్ అవ్వాలి అని వాళ్ళకి చెప్పారు. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బురుగుల రామకృష్ణారావు అండ్ రామానంద తీర్థ ఇన్ ఫేవర్ ఆఫ్ విశాలాంధ్ర. ఓకే, మనకి క్వశ్చన్స్ ఇలా వస్తాయి. హూ డిమాండెడ్ ఫర్ సపరేట్ తెలంగాణ స్టేట్ వెన్ SRC విజిటెడ్ టు హైదరాబాద్? ఓకే, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ మెంబర్స్ ఆర్? ఓకే, బురుగుల రామకృష్ణారావు అండ్ రామానంద తీర్థ సపోర్టెడ్ విశాలాంధ్ర. KV రంగారెడ్డి అండ్ మరి చెన్నారెడ్డి సపోర్టెడ్ ఫర్ సపరేట్ తెలంగాణ. సో అగైన్ ది విజిటెడ్ వరంగల్ని విజిట్ అయినప్పుడు కాళోజీ నారాయణరావు గేవ్ రిప్రజెంటేషన్ విషింగ్ ఫర్ విశాలాంధ్ర. ఇది చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వకండి. కాళోజీ నారాయణరావు ఫస్ట్ టైం SRC వాళ్ళు వరంగల్లో విజిట్ చేసినప్పుడు హీ సపోర్టెడ్ ఫర్ విశాలాంధ్ర. ఓకే, ఎన్ రామచంద్ర ఫర్ తెలంగాణ, హైగ్రీవచారి అండ్ డాక్టర్ T సూర్యనారాయణ విశాలాంధ్ర. ఓకే, OU ప్రొఫెసర్ జయశంకర్ ఓకే సపరేట్ తెలంగాణకి డిమాండ్ చేశారనమాట. తోట ఆనందరావు. ఓకే, ప్రొఫెసర్ జయశంకర్ అండ్ తోట ఆనందరావు వీళ్ళు కూడా ఏం చేశారు? సపరేట్ తెలంగాణ కావాలి అని చెప్పారు. ఓకేనా? సో ఇప్పుడు మరి SRC రిపోర్ట్లో ఏం చెప్పింది? వీళ్ళు ఇక్కడికి వచ్చి అందరి వ్యూస్ని ఐడెంటిఫై చేశారు కదా, మరి వాళ్ళ రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే 30 September 1955 ఫజల్ అలీ సబ్మిటెడ్ ఈజ్ రిపోర్ట్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఫజల్ అలీ ఏం చేశారు? వాళ్ళ రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. ఎప్పుడు? 30 September 1955. ఓకే, 10th October 1955 సెంట్రల్ గవర్నమెంట్ ప్రజెంటెడ్ SRC రిపోర్ట్ బిఫోర్ ద పార్లమెంట్లో సబ్మిట్ చేసింది. ఆన్ 31st August 1956 ప్రెసిడెంట్ అప్రూవ్డ్ ద SRC బిల్. ఓకే, ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు రిపోర్ట్ని, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో సబ్మిట్ చేసింది, తర్వాత ప్రెసిడెంట్ అప్రూవ్డ్ ద SRC బిల్. ఓకే, నెక్స్ట్ ఇన్ ద SRC రిపోర్ట్ హైదరాబాద్ స్టేట్ మెన్షన్డ్ ఇన్ ద 5th chapter. SRC రిపోర్ట్లో హైదరాబాద్ స్టేట్ ఎక్కడ మెన్షన్ చేశారో 5th chapterలో. ఓకే, ఆంధ్ర స్టేట్ ఎక్కడ మెన్షన్ చేశారో 6th chapterలో. ఇది గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. హైదరాబాద్ 5th chapter, ఆంధ్ర స్టేట్ 6th chapter. ఓకే, సో ఏ పారాస్లో మెన్షన్ చేశాను అంటే పారా నెంబర్ 359 to 369 పార్టీషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్. ఓకే, పారా నెంబర్ ఫ్రమ్ 369 to 389 విశాలాంధ్ర. ఓకే, 5th chapter హైదరాబాద్ స్టేట్, 6th chapter ఆంధ్ర స్టేట్. పారా నెంబర్ 359 to 369 పార్టీషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్, 369 to 389 విశాలాంధ్ర. ఓకే, సో అప్పుడు SRC ఏం రికమెండేట్ చేసిందంటే 16 states and 3 union territories అని రికమెండ్ చేసింది. ఓకే, వ్యూస్ ఎక్స్ప్రెస్డ్ బై ద SRC రిపోర్ట్. వాళ్ళ వ్యూస్ ఏంటి అంటే టు డివైడ్ ద హైదరాబాద్ స్టేట్ ఇంటూ 3 parts ఆన్ ఎ లింగయాస్టిక్ బేసిస్ అండ్ మర్జింగ్ తెలంగాణ రీజన్ విత్ ఆంధ్ర స్టేట్ టు ఫార్మ్ విశాలాంధ్ర. వాళ్ళ ఒక ఫస్ట్ వ్యూ ఏంటి అంటే టు డివైడ్ హైదరాబాద్ స్టేట్ ఇంటూ 3 parts ఆన్ ఎ లింగయాస్టిక్ బేసిస్ అండ్ merging Telangana region with Andhra state to form Vishalandhra. Okay,
ఇంకొకటి సెకండ్ వన్ ఏంటి, టు డివైడ్ హైదరాబాద్ స్టేట్ అండ్ ఫార్మింగ్ ఎ సపరేట్ తెలంగాణ స్టేట్ విత్ ఇట్స్ 10 డిస్ట్రిక్ట్స్. ఇంకొకటి హైదరాబాద్ స్టేట్ని సపరేట్ స్టేట్ అండ్ ఫార్మింగ్ ఎ సపరేట్ తెలంగాణ స్టేట్ విత్ 10 డిస్ట్రిక్ట్స్. ఇంకొక వ్యూ. ఇంకొకటి ఏంటంటే టు కీప్ హైదరాబాద్ స్టేట్ యాజ్ ఇట్ ఈస్, హైదరాబాద్ని అలాగే ఉంచి రిమైనింగ్ దాన్ని సపరేట్ తెలంగాణ చేయొచ్చు అని చెప్పి ఒక వాళ్ళ వ్యూని రిప్రజెంట్ చేశారు. ఓకే, బట్ ఎస్ఆర్సి ఫైనల్లీ డిసైడెడ్ టు మేక్ ప్రజెంట్ తెలంగాణ రీజన్ యాజ్ ఎ సపరేట్ స్టేట్. ఇట్ కెన్ బి నేమ్డ్ యాజ్ హైదరాబాద్ స్టేట్. ఓకే, వాళ్ళ ఫైనల్గా ఒక డెసిషన్ ఏంటి అంటే ప్రజెంట్ తెలంగాణ రీజన్ యాజ్ ఎ సపరేట్ స్టేట్ చేయొచ్చు. ఇట్ కెన్ బి నేమ్డ్ యాజ్ హైదరాబాద్ స్టేట్, దాన్ని హైదరాబాద్ స్టేట్గా పెట్టొచ్చు అని చెప్పారు. ఎప్పుడు, ఇఫ్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ హూ ఓన్ ద జనరల్ ఎలక్షన్స్ ఫర్ ద రిమైనింగ్ హైదరాబాద్ స్టేట్, ఏదైతే రిమైనింగ్ హైదరాబాద్ స్టేట్ ఉందో దానికి 2/3 ఆఫ్ ద మెంబర్స్ హూ ఓన్ ద జనరల్ ఎలక్షన్స్, ఓకే, ఇన్ 1961 అగ్రీ టు మర్జ్ విత్ ఆంధ్ర, దెన్ మర్జింగ్ కెన్ బి కన్సిడర్డ్. ఒకవేళ ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు ఆంధ్రతో మర్జ్ అవ్వాలి అంటే దెన్ మర్జింగ్ కెన్ బి కన్సిడర్. ఓకే, ఇఫ్ దట్ డస్ నాట్ హ్యాపెన్, ఒకవేళ జరగలేదు అనుకో, తెలంగాణ విల్ కంటిన్యూ యాజ్ సపరేట్ స్టేట్. ఓకే, ఇదొకటి డెసిషన్ తీసుకున్నారనమాట. ఓకేనా. ఇక్కడ బిఆర్ అంబేద్కర్స్ వ్యూ ఆన్ ఎస్ఆర్సి అండ్ ఫార్మేషన్ ఆఫ్ స్మాల్ స్టేట్స్. అయితే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ యొక్క వ్యూ కానీ డెసిషన్ దానిపైన బిఆర్ అంబేద్కర్స్ వ్యూ ఎలా ఉంది చెప్తాను. ఓకేనా, అంటే స్మాల్ స్టేట్స్ ఫార్మేషన్ గురించి కూడా. బట్ బిఆర్ అంబేద్కర్కి ఏంటంటే నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, లింగ్విస్టిక్ బేసిస్ పైన స్టేట్స్ ఫామ్ చేయడం అనేది అతనికి ఇంట్రెస్ట్ లేదు. సో December 1955 అతను ఒక బుక్ రాశాడు, అదేంటంటే థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్. ఓకే, సో వన్ లాంగ్వేజ్ వన్ స్టేట్ మీన్స్ ఓన్లీ వన్ స్టేట్ విత్ పీపుల్ ఆఫ్ వన్ లాంగ్వేజ్. ఓకే, వన్ లాంగ్వేజ్ వన్ స్టేట్ అంటే ఏంటి, ఓన్లీ వన్ స్టేట్ విత్ ద పీపుల్ ఆఫ్ వన్ లాంగ్వేజ్ అంటే ఆ స్టేట్లో ఉన్న పీపుల్ అంతా ఒకటే లాంగ్వేజ్ యూస్ చేయాలి అని. వన్ లాంగ్వేజ్ వన్ స్టేట్. ఇంకొకటి వన్ స్టేట్ అండ్ వన్ లాంగ్వేజ్ మీన్స్ దెర్ కెన్ బి మెనీ స్టేట్స్ విత్ వన్ లాంగ్వేజ్. ఓకే, 1955 అంబేద్కర్ opinion that Maharashtra should be divided into 3 states. మహారాష్ట్ర 3 స్టేట్గా డివైడ్ చేయాలి అని చెప్పి ఒపీనియన్ రిప్రజెంట్ చేశాడు అనమాట. ఎంపీ 2 states and Bihar 2 states and UP into 3 states. So Hyderabad should be a second capital of the country. Okay, creation of small states should be done on basis and benefit of the people. అది మనం చేస్తున్నప్పుడు పీపుల్కి ఉండాలి, బట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్. ఓకే, దిస్ ఈస్ ద 1953 డిమాండ్ ఫర్ సపరేట్ తెలంగాణ స్టేట్ అండ్ ఎస్ఆర్సి కమిషన్. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.